అంటే మరి ఇంత ఎనర్జిటిక్‌గా ఎలా ఉండగలుగుతున్నారు? ఇన్ని పనులు చూసుకుంటూ మళ్ళీ అక్కడికి, ఇక్కడికి ట్రావెల్ ప్లస్ ఇందాక అంటే నాకు తెలిసిన విషయం ఏంటంటే ఎక్కువగా మీరు ఫ్లైట్స్‌లోను, ట్రైన్స్‌లో వెళ్ళరు. ఎక్కువగా కార్‌లోనే అసలు ట్రావెల్ శ్రీను గారికి చేస్తారని. కంప్లీట్‌గా కార్ జర్నీ ఇష్టం. హ్మ్. వేల కిలోమీటర్లు కార్‌లోనే తీసుకెళ్తారు. హ్మ్. హ్మ్. వారణాసి ఎళ్ళాలంటే ఇట్ ఈస్ మార్నింగ్ స్టార్ట్ అయితే మళ్ళీ మిడ్‌నైట్‌కో రీచ్ అవుతాం. హ్మ్. సో, అలా కంప్లీట్‌గా కార్ జర్నీలోనే ఉంటాం. హ్మ్. నాకు ఎనర్జీ శ్రీను గారు, శ్రీను గారికి ఎనర్జీ నేను. అతను హ్మ్. చూసుకుంటూ నేను, నన్ను చూసుకుంటూ అతను అలా ట్రావెల్ చేస్తాం. అంటే ఏంటి ఏమి నచ్చేసింది 'శ్రీనివాస్' గారిలో మీకు? అంటే చాలామంది అడిగారు. బట్ అంటే ఎందుకంటే నేను ఇంటర్వ్యూ స్టార్ట్ చేసిన ఇప్పటి వరకు మీకన్నా ఎక్కువ 'శ్రీనివాస్' గారి గురించి చెప్తున్నారు. ఏమి నచ్చేసింది అంతగా ఆయనలో మీకు? శ్రీనివాస్ గారిలో మీకు నచ్చింది ఏమైనా ఉందా? నాకు తెలీదు గదా! పోనీ మనం. ఒక 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 మీరొక ఒక పర్సన్‌గా హ్మ్. ఇప్పుడు శ్రీనివాస్ గారిని మీరు చూస్తున్నారు. ఒక హ్మ్. ఎమ్మెల్సీ, ఒక పొలిటీషియన్, ఒక లీడర్. హ్మ్. మామూలుగా తెలుసు కదా! హ్మ్. అతను నచ్చని క్వాలిటీస్ మీకేమైనా కనిపిస్తున్నాయా? అంటే నేననేది అదే. ఇప్పుడు మనం ఒక మనిషితో ట్రావెల్ చేయడం వేరు. ఒక మనిషిని బయట నుంచి చూడడం వేరు. ఒక మనిషిని దగ్గరగా చూడడం వేరు. 3 మనిషినే. ఒకళ్ళనే చూస్తాం. బట్ పాయింట్ ఆఫ్ వ్యూలు మారిపోతా ఉంటాయి. సో, మీకు అంతగా అట్రాక్ట్ అయిన క్వాలిటీ అనేది ఖచ్చితంగా ఒకటుంటది గదా! శ్రీనివాస్ గారు సింపుల్‌గా చెప్పాలంటే ఒక అసలు అతనిలో ఈ ఈ బ్యాడ్ క్వాలిటీ ఉందని చెప్పడానికి అసలు ఏమీ లేదండి. హ్మ్. హి ఈస్ ద బెస్ట్ అనమాట. అందులో అతనికి గుడ్ క్వాలిటీస్ అసలు ఎన్నెన్నో చెప్పలేం. అసలు ఎంత మంచి హ్యూమన్ బీయింగ్ అంటే తను. తనకి అక్కడే పక్కనే రాజకీయాల్లో ఉంటారు. వెన్నుపోటు పొడుస్తూనే ఉంటారు చాలామంది. హ్మ్. మళ్ళీ వాళ్ళొచ్చి హెల్ప్ అడిగినా కూడా చేస్తారు. హ్మ్. అసలెక్కడ కూడా ఆలోచించరు. హ్మ్. ఎక్కడ కూడా ఒక అక్రమాలు చేయడం గానీ, భూ కబ్జాలు చేయడం గానీ, ఇంత పదవిని ఒక పదవిలో ఉంటూ దాన్ని మిస్‌యూజ్ చేయడం గానీ, హ్మ్. అసలు ఏ విధంగా ఒక పొలిటీషియన్‌గా ఉంటూ పదవిని మిస్‌యూజ్ చేయకుండా, ఒక లంచం తీసుకోకుండా, ఎవరిని కష్టపెట్టకున్నా 2 రాష్ట్రాల్లో ఎవడైనా నాయకుడు ఉన్నాడంటే ఒకే ఒక్కడు దువ్వాడ శ్రీనివాస్. హ్మ్. మీరు ఎక్కడైనా వెతుక్కోండి, సెర్చ్ చేసుకోండి. ఇంత మచ్చ కూడా మీకు దొరకదు. మీరు హ్మ్. వెతికినా దొరకదు. హ్మ్. అందుకే అంత రెబెల్‌గా, అంత స్ట్రాంగ్‌గా ఉంటాడు. హ్మ్. అంత స్ట్రాంగ్‌గా ఫైట్ చేస్తాడు. ఎవరు కూడా మీరు పాయింట్ ఔట్ చేయడానికి ఇదని చెప్పలేరు. మా హ్మ్. ఒక్క విషయంలో మీరు పాయింట్ ఔట్ చేస్తున్నారు తప్పితే, హ్మ్. ఇంకే విషయంలో కూడా ఎందుకు మరి ఇంతమంది మీద కేసులు పడ్డాయి కదా! శ్రీనివాస్ గారి మీద ఎందుకు పడలేదు? హ్మ్. సో, అలాంటివేవి తనకిష్టం ఉండదు. ఎప్పుడూ నీతి నిజాయితీలతోనే ఉంటారు. హ్మ్. 100% జెన్యూన్‌గా ఉంటారు. తన దగ్గర ఓ రూ. 10 ఉంటే ఆ రూ. 10 కూడా పక్కవాడి కోసమే హ్మ్. ఖర్చు పెడుతూ ఉంటారు. హ్మ్. పేదలు కష్టంలో ఉంటే అస్సలు చూడలేరు. హ్మ్. నిరంతరం ప్రజలతోనే ఉంటారు. అసలు ఎన్నెన్ని క్వాలిటీసో చెప్పలేమనమాట. అంటే మీకు బాగా అంటే ఫస్ట్ చూడంగానే 'శ్రీనివాస్' గారిని చూడంగానే ఫస్ట్ ఉన్న ఇంప్రెషన్ ఏంటి? తర్వాత ఎప్పుడు ఫస్ట్ టైమ్ యెస్ హి ఈస్ ద మై శ్రీనివాస్ గారిని రెస్ట్ ఆఫ్. ఉత్తరాంధ్రలో మేమందరం ట్రావెల్ చేస్తూ ఏం చూస్తామంటే హి ఈస్ ఎ ఫైర్ బ్రాండ్. ఒక వాయిస్ ఉన్న లీడర్ ఉత్తరాంధ్రకు ఒక ఫైర్ బ్రాండ్‌గా, ఒక వాయిస్ ఉన్న లీడర్‌గా మేము చూస్తాం. మీ హ్మ్. అందరం కూడా జిల్లాలో. హ్మ్. నేను హ్మ్. కూడా మొదట దాన్ని అలాగే చూస్తాను. ఒక హ్మ్. ఫైర్ బ్రాండ్‌గా చూసాను. హ్మ్. ఒక మంచి వాయిస్ ఉన్న లీడర్‌గా చూసాను. హ్మ్. జిల్లాలో ప్రతి ఒక్కరం కూడా మేము అలాగే చూస్తాం అతన్ని. హ్మ్. సో, తర్వాత అతనితో ట్రావెల్ చేసి ఇవన్నీ తెలుస్తాయి. హ్మ్. ముందైతే తనలో ఉన్నది వాయిస్, హ్మ్. ఫైర్ హ్మ్. అవైతే ముందు కనిపిస్తాయి. హ్మ్. తర్వాత మనం ట్రావెల్ చేసే కొద్దీ అతని గుణగణాలన్నీ తెలుస్తాయి. తను ఎంత మంచి మనిషి, హ్మ్. ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నా సరే తను ఎంత ఇదిగా ఉంటారు, ఎంత ప్రేమగా ఉంటారు, ఎంత అభిమానంతో ఉంటారని అది ట్రావెల్ చేస్తున్న కొద్దీ తెలుస్తుంది మనకి. ఓకే.